శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే దెయ్యం కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? దెయ్యం భార్య కథ రచన పఠనం విజయలక్ష్మి. అనగనగా ఒక ఊరిలో సోములు అని రైతు కూలి ఉండేవాడు. అతనికి నా అనేవారు ఎవ్వరూ లేరు. పొలం పనులకు కూలికి వెళ్ళి గుడ్డు చాకిరీ చేసేవాడు. అతని చేత ఎక్కువ పని చేయించుకొని తక్కువ కూలి డబ్బులు చేతిలో పెట్టేవారు పెద్ద రైతులు. తోటి కూలీలు అతన్ని చూసి జాలిపడి తాము తెచ్చుకున్న అన్నంలో తలొక ముద్ద అతనికి పెట్టేవారు. అది తిని కాలువలో నీళ్లు త్రాగి చీకటి పడే వరకు పొలం పనులు చేసి ఇంటికి వచ్చి వేడి నీళ్లతో స్నానం చేసి ఏ రొట్టో కొని తెచ్చుకొని తిని పడుకునేవాడు. పగలంతా ఎక్కువ పని చేయడం వలన ఒళ్లంతా నొప్పులతో రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. అతనిని పట్టించుకోవడానికి ఎవ్వరూ లేరు. అతనికి తాతల కాలం నాటి ఒక చిన్న పూరి గుడిసె ఉండేది. అతని అమాయకత్వం చూసి అందరూ తలో పని చెప్పి అతన్ని ఉపయోగించుకునేవారు. వచ్చిన 10 రూపాయల్లోనే ఏదో కొంత ఖర్చు పెట్టుకుని మిగతా పైసలు ఒక చిన్న కుండ పిడతలో దాచుకునేవాడు. కానీ తను లేనప్పుడు ఏ దొంగైనా వచ్చి డబ్బు పట్టుకెళ్ళిపోతాడేమోనని బెంగతో ఒక పెద్ద గొయ్యి తీసి ఆ కుండని అందులో కప్పెట్టి అవసరమైనప్పుడు తీసుకుందామని ఆలోచన వచ్చింది. ఇంటి వెనుకలే లోతైన గొయ్యి తవ్వసాగాడు. అలా చాలా లోతు తవ్వేశాడు. అప్పుడు అందులో ఒక సీసా కనిపించింది. అదేంటోనని బయటకు తీశాడు సోములు. సోములు, నన్ను రక్షించు, ఈ సీసా మూత తియ్యి, నీకు నేను సహాయం చేస్తాను అని వినిపించింది. అంతే, ఆలోచించకుండా సీసా మూత తీసేశాడు సోములు. అంతే, ఎదురుగా అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది. అతను ఆశ్చర్యపోయాడు. సోములు, భయపడకు, నేను కిందటి జన్మలో అత్తగారి బాధల పడలేక ఆత్మహత్య చేసుకున్నాను. దాంతో దెయ్యానయ్యి ఆమెను పీక్కు తిని నా కక్ష తీర్చుకుందాం అనుకున్నాను. కానీ నా అత్తగారు మాంత్రికుడిని తీసుకొచ్చి నన్ను ఈ సీసాలో బంధించి, అప్పట్లో ఈ స్థలం ఆమెదే, నన్ను ఈ గోతులో కప్పెట్టించింది. అప్పటి నుంచి ఈ సీసాలో విలవిలలాడుతూ ఏ పుణ్యాత్ముడో నన్ను బయటకు తీయాలని ఎదురు చూస్తూ ఉన్నాను. నీ దయ వల్ల నేను విముక్తురాలనయ్యాను. సోములు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నీకు కావలసినవన్నీ వండి పెడతాను అనేసరికి దిక్కులేని సోములు ఆమె మాటలకు ఆనందపడి తనకు తోడు దొరికిందని ఆమె మెడలో తాళి కట్టాడు. సోములు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు, నన్ను లోపల పెట్టి బయట తాళం వేసుకుని వెళ్ళిపో. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేయి, నవకాయ పిండి వంటలతో నీకు వంటలు చేసి పెడతాను అని చెప్పింది ప్రేమగా. అవును, నీ పేరేంటి అన్నాడు సోములు. నా పేరు కమల అంది కమల. నేను ఎవ్వరికీ నీ గురించి చెప్పను, సరేనా అన్నాడు. సరేనని నవ్వుతూ సాగనంపింది కమల దెయ్యం. మధ్యాహ్నం భోజనం వేళ అందరూ తలో ముద్ద పెట్టడం పోతే నేను ఇంటికెళ్ళి భోజనం చేసి వస్తాను అన్నాడు గొప్పగా సోములు. అదేట్రోయ్, కొత్తగా భోజనానికి ఇంటికెళ్తానంటున్నావు, పెళ్లి చేసుకున్నావా ఏటి అని వేళాకోళం ఆడారు తోటి కూలీలు. అవును అనబోయి సమాధానం చెప్పకుండా ఇంటికి వచ్చేశాడు సోములు. కమలదెయ్యం పాయసం, దద్దోజనం, పులిహోర అన్నీ వండిపెట్టి ఆప్యాయంగా వడ్డించింది. సోములు ఆనందంతో తృప్తిగా భోజనం చేసేసరికి అతనికి కూటి కునుకులా వచ్చి పొలానికి వెళ్లకుండా హాయిగా నిద్రపోయాడు. సాయంత్రం 6 గంటల వరకు అలా నిద్రపోయి మెలకువ వచ్చి చూసేసరికి ఆరైపోయింది. అదేంటి ఇలా నిద్రపోయాను అనుకున్నాడు. కమల, మరేం పర్వాలేదు, నువ్వు కష్టపడక్కర్లేదు, ఆత్మలకి అనేక శక్తులుంటాయి, నువ్వు డబ్బు సాధించక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, నేను నీకు కావలసినంత డబ్బు ఇవ్వగలను అనేసరికి సోములకి చాలా సంతోషం అనిపించింది. సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేసి ఒళ్ళు నొప్పులతో సరిగా నిద్ర పట్టేది కాదు. దానికి తోడు కడుపులో ఆకలి బాధ. కమల అన్ని వంటలు వండి పెట్టేసరికి శరీరం నిద్రను కోరుకుంది. ఇప్పుడు ఒళ్ళంతా తేలికగా అనిపించింది. నెమ్మదిగా అతన్ని బద్ధకం ఆవహించింది. మరునాడు తోటకూలి సోములు గుడిసె ముందు నిలబడి, ఒరే సోములు అని పిలిచాడు. సోములు కంగారుగా బయటకు వెళ్ళాడు. అదేట్రా సోములు, నిన్న మధ్యాహ్నం రాలేదేటి, ఇప్పుడు వస్తున్నావా అన్నాడు. ఇయాల రాన్రా అని చెప్పేశాడు సోములు. సోములు టెంపరతనంగా అలా చెప్పేసరికి సోముల తోటకూలి రాముడికి బాగా అనుమానం వచ్చింది. ఏటీడు ఇంత దర్జాగా చెప్పేస్తున్నాడు అనుకుంటూ పొలానికి వెళ్ళి అందరితో ఇదే వార్త చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒళ్ళెరక్కుండా కష్టపడే సోములు పనికి రావడం లేదు. వాడి కళ్ళల్లో ఏదో కొత్త వెలుగు కనిపిస్తోంది. ఆ నోట ఈ నోట ఊరంతా సోముల గురించి చెప్పుకుంటున్నారు.
కొంతమంది పని కట్టుకుని సోముల ఇంటికి వచ్చి తలుపు కొట్టేవారు. ఎవరైనా వచ్చేసరికి కమలదయ్య మాయమైపోయేది. ఇల్లు చూస్తే అద్దంలా శుభ్రంగా ఉంటోంది. ఇది వరకులా ఇలా ఉండేది కాదు. గిన్నెలు ఎక్కడికక్కడ సర్ది ఉంటున్నాయి. ఇంట్లో చూస్తే ఎవరూ కనిపించటం లేదు. అందరికీ ఈ మిస్టరీ అయోమయమైపోయింది. సోములు కమలతోటే కాలం గడుపుతున్నాడు. కమల అతన్ని ప్రేమగా చూసుకుంటోంది. అతనిలో రోజు రోజుకి మార్పు వస్తోంది. కండపట్టి శరీరం పుష్టిగా తయారయింది. మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాడు. అందరికీ అనుమానం రెట్టింపయింది. సోముల ఇంటి చుట్టూ అనేక మొక్కలు ఏపుగా ఎదిగాయి. పువ్వులు పండ్లు కాస్తున్నాయి. బయటకు కనిపించని అతీత శక్తి ఏదో అతనితో ఉందని ఊరిలో వారు అనుమానించి సోములను రచ్చబండ దగ్గర చెట్టుకు కట్టి కొట్టడం మొదలుపెట్టారు. చెప్పు, నిన్ను నడిపిస్తున్నది ఎవరు? నీ టెంపర్తనానికి, నీ వైభవానికి కారణం ఎవరో చెప్పకపోయావా? నిన్ను ఇక్కడే చంపి పాతిపెడతామనేసరికి ఏడుస్తూ, అవును, పాతిపెట్టిన సీసాలోంచి తీశాను. ఆమె నా భార్య అయింది. ఆమె వల్లే ఇలా ఉన్నాను అని ఏడుస్తూ చెప్పేశాడు. దాంతో అమ్మో, దుష్టశక్తిని ఇంటిలో పెట్టుకుని ఉంటున్నాడు. దానిని పట్టుకుని వెంటనే సీసాలో బంధించండి, మంత్రగాళ్ళని పిలవండి అన్నారు ప్రజలు. దాంతో భయపడిపోయి సోములు నన్ను వదలండి అని గింజుకుంటూ, కమలా పారిపో, మళ్లీ నిన్ను సీసాలో బంధిస్తామంటున్నారని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఆ అరుపులు విన్న కమలదెయ్యం భయంతో అక్కడి నుంచి చటుక్కన మాయమైపోయి మరలా ఆ ప్రాంతానికి రాలేదు. సోములకి కనిపించలేదు. సోములు ఎప్పటిలాగే సోమరతనం లేకుండా ఒళ్ళు వంచి పని చేసుకుంటూ తన దురదృష్టానికి బాధపడుతూ కాలం వెళ్లదీశాడు. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు నడిపించాలని మనవి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథనాలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.